ధైర్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ వినండి. నలుగురు కాలేజ్ ఫ్రెండ్స్ కలిసి దెయ్యాలు ఏమీ లేవు అని నిరూపించడానికి శ్మశానానికి వెళ్ళి ఒక రాత్రంతా గడిపి వద్దామని ఫిక్స్ అవుతారు. అనుకున్నట్లుగానే నలుగురు ఫ్రెండ్స్ శ్మశానానికి వెళ్ళి రాత్రంతా అక్కడే గడిపి పొద్దున్న లేచి దెయ్యాలు ఏమీ లేవు అని అనుకుని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ నలుగురిలో ఒకడు మాత్రం సరిగ్గా నిద్ర పట్టదు. అతడు తను శ్మశానంలో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్‌లని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనతో పాటు కొన్ని వేల మంది ఆత్మలు అక్కడ కనిపిస్తుంటాయి. అందు అందులో తన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఆత్మలే. అంటే తను ఇన్ని రోజులు స్నేహం చేసింది ఆత్మలతోనే. ఆ విషయం తెలిసి తను భయపడిపోతాడు.